ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేసే ఎల్నినో ప్రభావం మరోసారి తీవ్రమైంది. పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 14,500 కిలోమీటర్ల పొడవున విస్తరించిన భారీ వేడి నీటి అల తూర్పు దిశగా కదులుతోందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేడి అల కారణంగా సముద్ర మట్టం కొన్ని ప్రాంతాల్లో సుమారు 15 సెంటీమీటర్లు ఎత్తుకు లేచినట్లు నాసా శాటిలైట్ నమోదు చేసింది. ఇదే ఎల్నినో ఏర్పడుతున్న ప్రధాన సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ప్రపంచ వాతావరణ ప్రభావితం చేసేందుకు ఎల్నినో ప్రభావం చూపుతా ఉంది. ఇది పసిఫిక్ మహాసముద్రంలో సుమారు 14,500 కిలోమీటర్ల పొడవునా కూడా విస్తరించినటువంటి పరిస్థితి. దీంతో భారీ నీటి వేడి అలలు తూర్పు దిశగా కూడా కదులుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి నాసా శాస్త్రవేత్తలు కూడా దీన్ని గుర్తించారు. ఈ వేడి అల కారణంగా సముద్ర మట్టం కొన్ని ప్రాంతాల్లో సుమారుగా 15 సెంటీమీటర్లు ఎత్తుకు లేచినట్లు కూడా అటు నాసా శాటిలైట్ నమోదు కూడా చేసింది. ఇదే ఎల్నినో ఏర్పడడానికి ప్రధాన సంకేతం అని కూడా నిపుణులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికాకు చెందినటువంటి నేషనల్ ఓషియానిక్ అండ్ టర్మరిక్ అడ్మినిస్ట్రేషన్ జూన్ 11న కూడా అధికారికంగా ఎల్నినో ఏర్పడినట్టు కూడా ప్రకటించింది. ఈ సంవత్సరం చివరి నాటికి ఇది అత్యంత తీవ్ర స్థాయికి కూడా చేరుకునే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. దీంతో 63% కూడా ఇది తీవ్ర స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తా ఉంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు నుంచి పడమర దిశగా వీచేటువంటి వాణిజ్య గాలులు ఇండోనేషియా వైపు నుంచి వేడి నీటిని నెట్టివేస్తున్నాయి. దీంతో అదే సమయంలో పేరు తీరంలో ఏర్పడినటువంటి సముద్ర గర్భం నుంచి చల్లటి పోషకాలు కూడా అధికంగా ఉన్నటువంటి నీరు పైకి వస్తా ఉంది. దీంతో అప్ వెల్లింగ్ అంటారు దీన్ని. అయితే ఇది కొన్నిసార్లు ఈ గాలులు బలహీనంగా పడడం లేదా దిశ మారడంతో పడవలలో పేరుకుపోయినటువంటి వేడి నీరు తిరిగి సముద్రం వైపు కూడా కదులుతున్నటువంటి ప్రయాణించే ఈ భారీ వేడి నీటి అలను కెల్విన్ అంటారు. ఈ వేడి తూర్పు కెల్విన్ పసిఫిక్ మహాసముద్రం చేరడంతో సముద్ర ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి ఎల్నినో పరిస్థితులు ఏర్పడతాయని కూడా అంచనా వేస్తున్నారు. 2020లో ప్రయోగించినటువంటి నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్త శాటిలైట్ సెంటర్ లో 6 మైకిల్ స్పేస్ ప్రతి 10 రోజులకు ఒకసారి కూడా ప్రపంచ సముద్రాల ఉపరితల ఎత్తుకు కూడా అత్యంత ఖచ్చితత్వంతో కొలుస్తారు. ఈ ఏడాది జనవరిలో మైక్రోనేషియా సమీపంలో వచ్చినటువంటి చిన్న కెల్విన్ వేవ్ ను గుర్తించిన శాటిలైట్ మార్చి నుంచి కూడా మరింత భారీ వేడి అలతూర్పు వైపు కూడా కదులుతుంది. మే మధ్యనాటికి కూడా పేరు తీర ప్రాంతంలో సముద్ర మట్టం సాధారణంగా స్థాయి కంటే కూడా 15 సెంటీమీటర్ల వరకు కూడా పెరిగినట్లు వెల్లడించింది. ఈసారి పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ కంటే కూడా 2 డిగ్రీల సెల్సియస్ కూడా బాగా పెరిగినట్టు అటు నాసా చెప్తా ఉంది. అలా జరిగితే 1997, 2015 సంవత్సరాల మధ్య అత్యంత తీవ్ర సూపర్ ఎల్నినో నమోదయ్యే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. భారత్ కు ఎల్నినో సాధారణంగా అనుకూలం కాదు. బలమైనటువంటి ఎల్నినో పరిస్థితులు ఏర్పడితే నైరుతి ఋతుపవనాలు బలహీన పడేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో కూడా వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు తలెత్తేటువంటి ప్రమాదం అయితే ఉంది. అయితే ఇండియన్ ఓషియన్ డైపోల్ వంటి ఇతర వాతావరణ వ్యవస్థలను కొంతమేర ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రపంచ వాతావరణ సంస్థలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఈ ఏడాది శీతాకాలానికి ఎల్నినో గరిష్ట స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కూడా ఎల్నినో ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టాయి. మరి కొన్ని చోట్ల వర్షాలు రాని సందర్భం కనిపిస్తా ఉంది. వేడి గాలులు కూడా ఇంకా పెరుగుతున్నటువంటి సందర్భాలు దేశంలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కూడా భారీ వర్షపాత నేపథ్యంలో కొంత ఎల్నినో ప్రభావం ఎఫెక్ట్ అయితే దేశంలో కనిపిస్తా ఉంది. అది ప్రపంచానికి కూడా తాకేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీంతో రైతులైతే ఆందోళన చెందుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గితే వ్యవసాయ రంగం మీద కూడా పెద్ద ఎత్తున కూడా ఎఫెక్ట్ పడతా ఉంది. దాంతో
ఆ పంట భూములు సాగు కావడానికి కష్టంగా మారుతా ఉంది. లోటు వర్షపాతం నమోదవుతే అటు సాగునీటి కష్టాలతో పాటు కూడా తాగునీటికి కూడా కష్టాలు ఏర్పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్. అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ జూన్ 11న అధికారికంగా ఎల్నినో ఏర్పడినట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి ఇది అత్యంత తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం 63% ఉందని అంచనా వేసింది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు నుంచి పడమర దిశగా వీచే వాణిజ్య గాలులు ఇండోనేషియా వైపు వేడి నీటిని నెట్టివేస్తాయి. అదే సమయంలో పెరు తీరంలో సముద్ర గర్భం నుంచి చల్లటి పోషకాలు అధికంగా ఉన్న నీరు పైకి వస్తుంది. దీనినే అప్ ఫిల్లింగ్ అంటారు. అయితే కొన్నిసార్లు ఈ గాలులు బలహీనపడటం లేదా దిశ మారటంతో పడమరలో పేరుకుపోయిన వేడి నీరు తిరిగి తూర్పు వైపు కదులుతుంది. సముద్ర గర్భంలో ప్రయాణించే ఈ భారీ వేడి నీటి అలను కెల్విన్ వేవ్ అంటారు. ఈ వేడి నీరు తూర్పు పసిఫిక్ కు చేరడంతో సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి ఎల్నినో పరిస్థితులు ఏర్పడతాయి. రెండు 2020లో ప్రయోగించిన నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్త శాటిలైట్ సెంటినెల్-6 మైఖేల్ ప్రైలిచ్ ప్రతి 10 రోజులకు ఒకసారి ప్రపంచ సముద్రాల ఉపరితల ఎత్తును అత్యంత ఖచ్చితత్వంతో కొలుస్తుంది. ఈ ఏడాది జనవరిలో మైక్రోనేషియా సమీపంలో చిన్న కెల్విన్ వేవ్ ను గుర్తించిన శాటిలైట్ మార్చి నుంచి మరింత భారీ వేడి అలల తూర్పు వైపు కదులుతున్నట్లు నమోదు చేసింది. మే మధ్య నాటికి పెరు తీర ప్రాంతాల్లో సముద్ర మట్టం సాధారణ స్థాయి కంటే 15 సెంటీమీటర్ల వరకు పెరిగినట్లు వెల్లడించింది. ఈసారి పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్కు పైగా పెరిగే అవకాశం 63% ఉంది. అలా జరిగితే 1997, 2015 సంవత్సరాల మాదిరిగా అత్యంత తీవ్ర సూపర్ ఎల్నినో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భారత్కు ఎల్నినో సాధారణంగా అనుకూలం కాదు. బలమైన ఎల్నినో పరిస్థితులు ఏర్పడితే నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే ఇండియన్ ఓషన్ డైపోల్ వంటి ఇతర వాతావరణ వ్యవస్థలు కొంతమేర ప్రభావాన్ని తగ్గించే అవకాశం కూడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న ఈ పరిణామాల్ని ప్రపంచ వాతావరణ సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ ఏడాది శీతాకాలానికి ఎల్నినో గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులపై ఆందోళన వ్యక్తమవుతోంది.